నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2-3 రోజులుగా బాగా నలుగుతున్న ఒక బర్నింగ్ ప్రాబ్లం ఏమిటంటే పెట్రోల్ కొరత. ఈ పెట్రోల్ బంకుల దగ్గర విపరీతమైన క్యూలు పెరిగిపోతున్నాయి. ఏ పెట్రోల్ బంకు దగ్గర చూసినా వందల మంది వాహన యజమానులు బారులు తీరి కనబడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చేసి 1-2 కిలోమీటర్లు కూడా క్యూ లైన్లు కనబడుతున్నాయి. ఒక విధమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో వాహన యజమానులు ఉన్నారు. ఈ ప్యానిక్ అనేది యజమానులు పెరిగిపోతుంది రోజు రోజుకి. అందుకనే అర్ధరాత్రి తెల్లవారుజాము అన్న తేడా లేకుండా పెట్రోల్ బంకుల దగ్గర విపరీతమైన క్యూలు పెరిగిపోతున్నాయి. ఈ పెట్రోల్ ఇంత డిమాండ్ పెరిగిపోవటానికి కారణం ఏమిటి? దీనికి సంబంధించి ఒక 2-3 కారణాలు కనబడుతున్నాయి. అవేమిటంటే జీహెచ్ఎంసీ పరిధిలో సుమారుగా 600 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ 600లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది, భారత్ పెట్రోలియం ఉంది, హెచ్పి కూడా ఉన్నాయి. ఈ మూడిటితో పాటు రిలయన్స్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. అంటే ఇది పూర్తిగా ప్రైవేటు, రిలయన్స్ అన్నది. ఈ 4 కలిపి జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకి ఒక 25 లక్షల లీటర్ల పెట్రోలు, 40 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే మార్చి నెల అవడమే ప్రధాన సమస్య. ఈ మార్చి నెలకు పెట్రోల్ డిమాండ్ పెరిగిపోవడానికి ఒక లింక్ ఉంది. అది మామూలు జనాలకు తెలియని విషయం. ఇది ఇప్పుడు ఈ విషయం బయటపడింది. అది ఏమిటి ఆ లింక్ అంటే, ప్రతి ఆయిల్ కంపెనీ పెట్రోల్ బంకు యజమానులకు ఒక వారం రోజులో 10 రోజులో క్రెడిట్ ఇస్తుంది. క్రెడిట్ అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుంటే, ఈ రోజున ఒక పెట్రోల్ బంకు ఒక 10,000 లీటర్ల డీజిలు, 10,000 లీటర్ల పెట్రోలు పోయించుకుంటే ఈ 20,000 లీటర్లకు సరిపడా డబ్బులను ఆయిల్ కంపెనీకి చెల్లించడానికి ఓ 10 రోజులో 15 రోజుల్లో క్రెడిట్ ఇస్తుంది. ఇది ఈ 600 పెట్రోల్ బంకులు, ఈ 4 ఆయిల్ కంపెనీల మధ్య జరిగే వ్యవహారం చాలా మామూలే ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈ మార్చిలో సమస్య ఏమొచ్చిందంటే, ఆర్థిక సంవత్సరం మార్చి 31తో పూర్తవుతోంది. ఈ కారణంగా ప్రతి కంపెనీ లెక్కలు సరి చేసుకోవాలి. మార్చి 31కి దాని జమా ఖర్చుల వివరాలన్నీ పూర్తి చేసేసుకోవాలి కదా, ఎక్కడికక్కడ రిటర్న్స్ ఫైల్ చేయాలి కదా. అందుకని ఆయిల్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని ఆపేశాయి. ఇది ప్రతి సంవత్సరము మార్చిలో ఈ సమస్య మామూలే. ఫిబ్రవరి వరకు క్రెడిట్ ఇస్తాయి, మార్చికి వచ్చేటప్పటికి క్యాష్ అండ్ క్యారీ మాత్రమే అమలు చేస్తుంది. మళ్ళీ ఏప్రిల్కి వచ్చేటప్పటికి మామూలే. వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు క్రెడిట్ ఇస్తూనే ఉంటాయి. ఈ మార్చి నెలలో ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే, ఒకటి క్యాష్ అండ్ క్యారీ అమలు అవ్వడము, రెండోది గల్ఫ్ యుద్ధం. గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరా తగ్గిపోయింది. దాదాపు 3-4 వారాల నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఏమైంది, ఆయిల్ కంపెనీలకు చమురే తగ్గింది. ఉన్న చమురును అన్ని బంకులకు సరఫరా అయితే చేస్తున్నాయి. ఎందుకు? ముందుగానే నిల్వలు పెంచుకుంటాయి కాబట్టి. ఒక 2-3 నెలలకు సరిపడా నిల్వలు, కొన్ని కోట్ల లీటర్లను పెట్టుకుంటాయి కాబట్టి ఆ నిల్వలన్నింటినీ తీసి సరఫరా చేస్తున్నాయి. అయితే క్యాష్ అండ్ క్యారీ నిబంధన అనేది ఖచ్చితంగా అమలు అవడంతో చాలా పెట్రోల్ బంకులు ఈ డబ్బులు చెల్లించి ఆయిల్ను కొనుగోలు చేయలేకపోతున్నాయి. దీనివల్ల ఏమైందంటే పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని మూత వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 600 పెట్రోల్ బంకుల్లో సుమారుగా 20-30% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టేసుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే, వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా ప్రతిసారి పెట్రోల్ డీజిల్ కొనేటట్టుగా వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు. అయితే అంత స్థాయిలో డబ్బులు చెల్లించలేక, చేతిలో డబ్బులు లేక, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులైతే ఉన్నాయో అంతకు విలువైన పెట్రోలు, డీజిల్ మాత్రమే పోయించుకున్నారు. అంటే ఒక 10,000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి పెట్రోల్ బంకు యజమాని చేతిలో ఉన్న డబ్బుల కారణంగా ఒక 4,000 లేకపోతే 5,000 లీటర్లు మాత్రమే పోయించుకున్నారు. ఈ 5,000 లీటర్లు పెట్రోల్ ఏమవుతుంది? ఓ వారం 10 రోజులు అయిపోతుంది. ఈ సమస్య అంతా కూడా
మార్చి మొదటి వారంలోనే మొదలైంది. అయితే ఇది మామూలు జనాలకు సంబంధం లేని విషయం కాబట్టి ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మార్చి మొదటి వారం రెండో వారంలోనే 5,000 లీటర్లు 4,000 లీటర్లు పెట్రోల్ పోయించుకున్నటువంటి బంకుల యాజమాన్యాల దగ్గర స్టాక్ అయిపోయిందో వెంబటే నో స్టాక్ బోర్డులు పెట్టేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చుకొని కంపెనీలకి గనక డబ్బులు చెల్లిస్తే వెంబటే సరఫరా వస్తుంది వాళ్ళకి. సరఫరాలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, నిల్వలు కూడా చాలానే ఉన్నాయి. అయినా కానీ ఈ క్యాష్ అండ్ క్యారీ విధానం వల్లనే సమస్య వచ్చింది. ఇప్పుడు ఒక 30% అనుకున్నాం, మిగిలిన 70% వాళ్ళు చేతిలో డబ్బులు ఉండొచ్చు, వాళ్ళందరూ అవసరానికి చెల్లించేస్తున్నారు కంపెనీలకు, వాళ్ళు అడిగినంత ఆయిల్ను కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అయితే ఈ 30% బంకులు కూడా మూతపడటం వల్ల దాని ప్రభావము, దాని మీద ఉన్న డిమాండు మిగిలిన 70% మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకనే వాళ్ళ దగ్గర కూడా పెట్రోల్ నిల్వలు తొందరగా అయిపోతున్నాయి. ఇక రెండో కారణం ఏమిటంటే జనాలు ముందు జాగ్రత్త అనే టెన్షన్తో ఎక్కువ పెట్రోల్ కొనేస్తున్నారు. మామూలుగా వాహన యజమానులు ఏం చేస్తారంటే వాళ్ళ ఫుల్ ట్యాంకులు, మోటార్ బైకులు ఫుల్ ట్యాంకులు చేయించుకోరు. ఫుల్ ట్యాంకు ఒక 10 లీటర్లు కెపాసిటీ అంటే వాళ్ళు ఒక 500 రూపాయలకో 1000 రూపాయలకో పెట్రోల్ కొట్టించుకుంటారు. అంటే ఒక 6 లీటర్లు 7-8 లీటర్లు మాత్రమే కొట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది 500 రూపాయలు స్లాబ్తో కొట్టించుకుంటారు. ఎప్పుడైతే కొన్ని బంకుల్లో నో స్టాక్ కనబడుతోంది, పెట్రోల్ సరఫరా తగ్గిపోతుందనే ప్రచారము, గల్ఫ్ యుద్ధం తీవ్రమవుతోందనేటువంటి కారణాలతో ఏం చేస్తున్నారంటే ముందు జాగ్రత్తగా ట్యాంకులన్నింటినీ ఫుల్గా కొట్టించేసుకుంటున్నారు. ట్యాంకులు ఫుల్గా కొట్టించుకోవడమే కాకుండా చేతికి దొరికినటువంటి క్యాన్లని, కొంతమంది అయితే పెద్ద పెద్ద 100-150 లీటర్ల కెపాసిటీ ఉన్న డ్రమ్ముల్లో కూడా పెట్రోల్ డీజిల్ పోయించేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతోంది, జనాల్లో ముందు జాగ్రత్త అన్నటువంటి టెన్షన్ పెరిగిపోయి దీని ప్రభావం మిగిలిన జనాలందరి మీద పడుతోంది. అందుకని ఎవరికి వాళ్ళు క్యాన్లు డ్రమ్ములు తెచ్చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వాళ్ళది ఏముంది, సరుకు అమ్ముడు పోవాలి కాబట్టి బండ్లో అయినా కొడతారు, క్యాన్లలో తీసుకొచ్చినా కొట్టేస్తున్నారు, డ్రమ్ములు తీసుకొచ్చినా పట్టేస్తున్నారు. దానివల్ల మామూలుగా 10 రోజులకు అయ్యే నిల్వలు 5-6 రోజులకే అయిపోతుంది చాలా బంకుల దగ్గర. సో ఇలాంటి అనేక కారణాల వల్ల పెట్రోల్కు కృత్రిమంగా డిమాండ్ పెరిగిపోయి కొరత వచ్చేస్తుంది. ఇదే విషయాన్ని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ పెట్రోలు డీజిల్కు ఎలాంటి కొరత లేదని చెప్పారు. అవసరానికి మించి సరఫరా ఉందని, అయినా కానీ ఎందుకు జనాలు టెన్షన్ పడుతున్నారో అర్థం కావట్లేదని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారుగా 596 పెట్రోల్ బంకులు ఉన్నట్లు స్టీఫెన్ చెప్పారు. వీటన్నిటికీ కూడా ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే మార్చి నెలలో 54% అదనంగా సరఫరా అయ్యాయట. అయినా కానీ డిమాండ్కు మించి ఇక్కడ పెరిగిపోతోంది. ఎందుకు పెరిగిపోతోందంటే జనాలు ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు. కొన్ని బంకులు నో స్టాక్తో మూతపడిపోవడమే ప్రధాన కారణం. సో ఈ పరిస్థితి అంతా కూడా ఒక 2-3 రోజుల్లో సర్దుకుంటుందని ప్రభుత్వం అనుకుంటోంది. మరి ఏమవుతుందో చూడాలి. థ్యాంక్ యూ.